మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 2 తెలుగు మాసాల కలయికగా మనకు ఆగస్టు మాసం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలో మనకు శ్రావణ మాసము, ఆషాఢ మాసము 2 తెలుగు మాసాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఆషాఢ మాసం సందర్భంలో మనం ఎప్పుడు కూడా ఉగ్రదేవతార్చన చేయడం, కొన్ని ప్రాంతాల సాంప్రదాయాలను అనుసరించి పొంగళ్ళు పెట్టడం, బోనాలు పెట్టుకోవడం, గ్రామదేవతార్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి అమ్మవారి నవరాత్రులు నిర్వహించుకోవడం, లేకపోతే బగలాముఖి పూజ, జ్వాలాముఖి పూజ లాంటి కార్యక్రమాలు, పూజలు నిర్వర్తిస్తూ ఉంటాం. అలాగే మనకు ఆగస్టు మాసంలో అమావాస్య తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన ప్రారంభమవుతుంది. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాలు నిర్వర్తించుకుంటూ ఉంటాం. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీ పూజ నిర్వర్తిస్తాం. అలాగే శ్రావణ మాసం అంతా కూడా పవిత్రంగా భావిస్తాం. శ్రావణ పౌర్ణమి రోజు కూడా మనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ ఆషాఢ శ్రావణ మాసాలు ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలోనే రావడం వల్ల ఈ మాసమంతా కూడా ప్రజలందరూ కూడా భక్తి తత్పరతను కలిగి అనేక పూజలు, వ్రతాలు నిర్వర్తించుకుంటూ నిరంతరం భగవంతుని యొక్క ధ్యానంలో, భగవంతుని యొక్క పూజాది కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఇటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఈ పవిత్ర మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, గ్రహాల యొక్క సంచారాన్ని, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు నెల 17 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. 17 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలోనే సంచరించేటువంటి పరిస్థితి ఈ మాసమంతా మనకు కనిపిస్తుంది. కనుక ఈ ఆగస్టు మాసంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని భగవంతుని యొక్క ధ్యానాన్ని చేస్తూ ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, ఆ ఫలితాలకు చెప్పినటువంటి పరిహారాలని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారని భావిస్తూ, సహజంగా మనకు ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకు ఈ 12 మాసాల్లో మనకు 8వ మాసం అనేటువంటి ఆగస్టు మాసంలో కొన్ని ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకు ఇబ్బందులు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇటువంటి వ్యవసాయదారులు కష్టపడేటువంటి ఈ మాసంలో భక్తి కారణం చేత అమ్మవార్ల పూజలు నిర్వర్తించుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవార్లకు, గ్రామదేవతలకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇలా భగవంతుని ధ్యానంతో నిరంతరం కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకునేటువంటి ఈ పవిత్రమైన ఆగస్టు మాసంలో మనకు ఆషాఢ మాసం వచ్చింది. ఉగ్రదేవతార్చన కార్యక్రమాలు మనం పూర్తి చేస్తాం. అలాగే ఆగస్టు మాసం మనకు సగం తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన, లక్ష్మీ పూజలను, విష్ణు సహస్రనామ స్తోత్రాలతో పాటు విష్ణుదేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలు కూడా మనం ప్రారంభించేటువంటి కార్యక్రమాలు కనిపిస్తుంది. శ్రావణ మాసంలో మంగళవారాలకి, శుక్రవారాలకి విశేషమైనటువంటి విశిష్టతను సంతరించుకునేటువంటి వారాలు కనుక ఆ సందర్భాల్లో మనం వ్రతాలు, పూజలు కూడా నిర్వర్తించుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారికి మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ ఆగస్టు మాసం కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది. గ్రహాల ప్రతికూలత అధికంగా ఉంది. కాలం మీకు వ్యతిరేకంగా పయనిస్తోంది. ఇటువంటి సందర్భంలో మీరు భగవంతుని మీద భారం వేయండి, మౌనం వహించండి. అనవసరంగా ఎవరితోనో మాట్లాడకుండా, వాదోపవాదాలు దిగకుండా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందే మనస్సు లగ్నం చేస్తూ తలవంచుకొని మీ పని మీరు చేసుకుపోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. రాబోయేటువంటి మంచి రోజుల కోసం నిరీక్షణ చేయండి. నిరంతరం భగవద్ధ్యానంలో కానీ మౌనంగా ఉంటూ మీ పనిని మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. 2026 ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారికి 2 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా అష్టమంలో కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార భాగస్వాముల అనుకూలత కూడా మీకు బాగానే ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. నూతన అవకాశాలను అందుకుంటారు. ఆకస్మిక ఆదాయాన్ని కూడా అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక తృతీయ భావంలో కుంభరాశిలో శని భగవానుడు ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు. ఆగస్టు మాసంలో కూడా తృతీయ భావంలోనే తృతీయ భావంలో కుంభరాశిలో రాహు సంచారం మీకు అనుకూలంగా ఉంది.
ఈ రాహువు ఎప్పటి నుంచో కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో కూడా మీకు అనుకూలంగానే ఆయన కుంభరాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసంలో అష్టమ భావంలో బుధుడు, తృతీయ భావంలో రాహువు మీకు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి. మరి వ్యతిరేక గ్రహాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ ధనుసు రాశి వారికి 2026 ఆగస్టు మాసంలో భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2026 ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలోను, 16 తర్వాత భాగ్యములో అనగా సింహరాశిలోను వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సిన వాతావరణం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహకార లోపం కనిపిస్తుంది. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ ఆగస్టు నెలంతా సప్తమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతానంతో అభిప్రాయ భేదాలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వాములతో అభిప్రాయ భేదాలు, వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు, జనాలతో ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది. ఖర్చులు పెరిగిపోతాయి. భూవాహన సమస్యలు అధికమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు వ్యతిరేకంగా. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఈ రకంగా గురువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఈ మాసంలో. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా దశమంలో కన్యారాశిలోనే సంచరించడం వల్ల స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. స్త్రీజన సహకార లోపం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పని భారం పెరిగే సూచన కనిపిస్తుంది. స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని చతుర్థములో మీనరాశిలో అర్ధాష్టమములో సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శనిదోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. జన సహకారము, ముఖ్యంగా పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట బయట కూడా సమస్యలు అధికమవుతాయి. పని ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో. ఈ 2026 ఆగస్టు మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడే పరిస్థితి కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో ఈ ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా సూర్యుడికి, కుజుడికి, గురువుకి, శుక్రుడికి, శనికి, కేతువుకి 6 గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా 2026 ఆగస్టు మాసంలో ఈ ధనుస్సు రాశి వారు భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చదవండి. చతుర్థములో శని దోషం ఉంది. శనీశ్వర దర్శనం కానీ, ఈశ్వరుని దర్శనం కానీ, ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి. దశమములో శుక్ర దోషం ఉంది కనుక మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అష్టమములో గురువు సంచరిస్తున్నాడు. ధనుసు రాశి వారికి అష్టమములో గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. సప్తమంలో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం చేసుకోండి. అలాగే అష్టమంలో రవి సంచారం కూడా వ్యతిరేకంగా ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ను దర్శించి నమస్కరించుకోండి. 2026 ఆగస్టు మాసానికి గాను ధనుసు రాశి వారు గోధుమలు, కందులు, అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి 2026 ఆగస్టు మాసానికి గాను మాస ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.